ఒక పొలిటికల్ క్యాడర్ లో గాని ఒక సీట్ కోసం గాని ఇప్పటి వరకు ఆలోచించినటువంటి దాఖనాలు లేవు. ఆయన నాకు పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పినటువంటి దాఖలాలు లేవు. పలుసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లలో గానీ ఇలా అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా ఆయన ఏ రోజు కూడా నేను ఇదే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఒక మంచి ఫౌండేషన్ తో చాలా మందికి పిల్లలకి ఆపరేషన్స్ చేయిస్తూ చాలా మందికి చదువులు చెప్పిస్తూ అదే విధంగా వాళ్ళకి ఫుడ్ అన్ని తానే చూసుకుంటూ ఒక కుటుంబం లాగా ఆయన మొత్తం లీడ్ చేసుకుంటూ ఉన్నారు. ద బెస్ట్ హీరో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని కూడా చెప్పుకోవచ్చు. అంత మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి. సో ఇలాంటి వ్యక్తి మరి పొలిటికల్ గా ఒకవేళ వస్తే గినక ఆ ఈక్వేషన్స్ అన్ని మారిపోతాయా? ఇప్పటి వరకు సంపాదించుకున్నటువంటి ఆ మంచి పేరు మొత్తం కూడా ఏమవబోతా ఉందని చెప్పేసి కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారి పొలిటికల్ లోకి వచ్చిన తర్వాత విమర్శలు, దాడులు ఇవన్నీ కూడా సర్వ సహజం, సాధారణం అయిపోతాయి. మరి ఈ ఉన్నటువంటి ఈ కంఫర్ట్ లైఫ్ ఏదైతే ఉందో, ఆ మంచి పేరు ఏదైతే ఉందో దాన్ని వదులుకొని రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా? అసలు ఇదే అంశం మీద ఏం మాట్లాడబోతా ఉన్నారు 13వ తేదీ? ఒకవేళ తనకి నిజంగా ఇంట్రెస్ట్ లేకపోయి ఉంటే గినక, తన ఆలోచన అది కాకపోయి ఉంటే గినక, లేదు నాకు ఎట్టి పరిస్థితిలో కూడా నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి ఒక చిన్న స్టేట్మెంట్ పాస్ చేయొచ్చు. అలాంటిది చేయకుండా ఇప్పుడు నేను 13వ తేదీ నేను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను అనే అంశం మాత్రం కొంతవరకు విజయ్ ఫ్యాన్స్ లో గానీ, ఇటు తమిళనాడు రాజకీయాల్లో గానీ, ఇటు రాఘవ లారెన్స్ గారి ఫ్యాన్స్ విషయంలో గానీ, మొత్తం ఈ సినీ ఇండస్ట్రీలు గానీ కొంతవరకు క్వశ్చన్ చేసేటటువంటి, అంటే ఈయన పాలిటిక్స్ లోకి వెళ్ళబోతున్నారే అనేటటువంటి క్వశ్చన్స్ లో మాత్రం మిగిలిపోయారని చెప్పొచ్చు.